నమస్కారం, వెల్కమ్ టు బీటీజే పాడ్కాస్ట్. ఈ రోజు మనం చర్చించబోయే అంశం కేవలం ఒక నేరకథ కాదు. ఇది అధికారం, డబ్బు, రాజకీయాలు, మీడియా మౌనం, న్యాయ వ్యవస్థ యొక్క పరిమితుల గురించి మాట్లాడుకోవాల్సిన చాలా ముఖ్యమైన అంశం. ఎప్స్టీన్ ఫైల్స్ అనే పేరు మీరు సోషల్ మీడియాలో, న్యూస్ లో చాలా సార్లు చూసి ఉంటారు. కానీ అసలు ఆ ఫైల్స్ అంటే ఏమిటి, అందులో ఏముంది, ఎవరు నిందితులు, ఎవరు బాధితులు, ఎందుకు ఇప్పటికీ పూర్తి నిజం బయటకు రాలేదు? ఈ వీడియోలో మనం సెన్సేషనల్ క్రైమ్స్, రూమర్స్ గురించి మాట్లాడుకుందాం. I was 14 years old. I was 16 years old. I was 16. 17. 14 years old. This is me. This was me. This was me when I met Jeff. ముందుగా ఒక ప్రశ్న. జెఫ్రీ ఎప్స్టీన్ అసలు ఎవరు? జెఫ్రీ ఎప్స్టీన్ 1953లో న్యూయార్క్ లోని బ్రూక్లిన్ లో ఒక మధ్యతరగతి యూదు కుటుంబంలో జన్మించారు. అతను కాలేజీ కూడా పూర్తి చేయలేదు, కానీ 1970ల చివరిలో డాల్టన్ స్కూల్లో గణిత ఉపాధ్యాయుడిగా పనిచేశారు. అక్కడి నుంచి అతని జీవితం మలుపు తిరిగింది. బియర్ స్టెర్న్స్ అనే ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ లో ఉద్యోగం పొంది తరువాత సొంత ఫైనాన్షియల్ ఫర్మ్ ప్రారంభించారు. అతని నిజమైన శక్తి డబ్బు, సంపాదన కాదు, కనెక్షన్. అతను లెస్ వెక్స్నర్, విక్టోరియాస్ సీక్రెట్ యజమానితో దగ్గరి స్నేహం పెంచుకున్నాడు. అతనికి న్యూయార్క్ మ్యాన్షన్, పాల్మ్ బీచ్ ఇల్లు, న్యూ మెక్సికోలో జోరో రాంచ్, పారిస్ అపార్ట్మెంట్స్, ప్రైవేట్ ఐలాండ్, లిటిల్ జేమ్స్ లాంటి ఆస్తులు ఉన్నాయి. అతని ప్రైవేట్ జెట్ కి లోలిత ఎక్స్ప్రెస్ అని పేరు వచ్చింది, ఎందుకంటే అందులో అనేక మంది యువతలు, టీనేజ్ అమ్మాయిలు ప్రయాణించినట్లు పైలట్ లాగ్స్ లో రికార్డులు ఉన్నాయి. ఈ జెట్ రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, బిలియనియర్లు, రాజకుటుంబ సభ్యులతో సహా అనేక మందిని మోస్తూ ఉండేది. 2008లో ఫ్లోరిడాలో అతనికి సెక్స్ అబ్యూజ్డ్ ఆరోపణలు వచ్చి 13 నెలల జైలు శిక్ష విధించబడింది. దీన్ని స్వీట్ హార్ట్ డీల్ అంటారు. 2019లో మళ్ళీ సెక్స్ ట్రాఫికింగ్ ఆరోపణలతో అరెస్ట్ అయ్యారు, కానీ జైలులో ఆత్మహత్య చేసుకున్నాడని అధికారికంగా తెలియదు. అతని మరణం తర్వాత ఎన్నో సందేహాలు, కాన్స్పిరసీ థియరీలు వచ్చాయి. ఎప్స్టీన్ ఫైల్స్ అంటే ఏమిటి? చాలా మంది ఒక సీక్రెట్ క్లయింట్ లిస్ట్ అని అనుకుంటారు, కానీ వాస్తవం అది కాదు. ఎప్స్టీన్ ఫైల్స్ అనేది కోర్టు డాక్యుమెంట్స్, డిపోజిషన్స్, ఈమెయిల్స్, ఫ్లైట్ లాగ్స్, ఫోటోలు, విట్నెస్ స్టేట్మెంట్స్, సెటిల్మెంట్ ఒప్పందాలు. ఇవి ఎక్కువగా 2015లో వర్జీనియా జూఫ్రీ దాఖలు చేసిన డిఫామేషన్ కేసు నుంచి వచ్చాయి. ఆ కేసు 2017లో సెటిల్ అయింది. 2024 జనవరిలో యుఎస్ జడ్జి ఎక్కువ భాగం అన్సీల్ చేశారు. 2025లో ఎప్స్టీన్ ఫైల్స్ ట్రాన్స్పరెన్సీ యాక్ట్ ఆమోదమైంది. డిసెంబర్ 19, 2025న వందల వేల పేజీలు రిలీజ్ అయ్యాయి. 2026 జనవరి 30న మరో 3 మిలియన్ పేజీలు రిలీజ్ అయ్యాయి. కానీ చాలా రిడాక్షన్స్ ఉన్నాయి. విక్టిమ్ ప్రైవసీ, జాతీయ భద్రతా కారణాలతో ఇవి ఒకే లిస్ట్ కాదు. వివిధ సందర్భాల్లో పేర్లు వచ్చాయి. కొందరు సాక్షులు, కొందరు బాధితులు, కొందరు అసోసియేట్స్. వర్జీనియా జూఫ్రీ 2000 ప్రారంభంలో 16-17 ఏళ్ల వయసులో మ్యారీ ఏ లాగో రిసార్ట్ లో మసాజ్ ఉద్యోగం చేస్తూ ఉండగా గిస్లైన్ మాక్స్వెల్ ద్వారా ఎప్స్టీన్ కి పరిచయం అయింది. ఆమె ఆరోపణ, తనను టీనేజ్ వయసులో బలవంతంగా శక్తివంతులైన వ్యక్తులకు మసాజ్ పేరుతో పరిచయం చేసి సెక్స్ ట్రాఫికింగ్ చేశారు. ఆమె ప్రిన్స్ ఆండ్రూమ్ 3 సార్లు సెక్స్ అని ఆరోపించింది. అతను ఖండించాడు, కానీ 2022లో సెటిల్మెంట్ చేశారు. ఇతర ప్రముఖుల గురించి కూడా చెప్పింది. 2025 ఏప్రిల్లో వర్జీనియా జూఫ్రీ ఆత్మహత్య చేసుకుంది. ఆమె పోస్ట్ హ్యూమస్ మెమోరియల్ లో చాలా భయంకరమైన వివరాలు ఉన్నాయి. ఎప్స్టీన్ సోడో మాసోకిస్టిక్ అబ్యూస్డ్ బాధ, భయం గురించి ఆమె కోర్టులో సాక్ష్యం ఇచ్చింది. ఫోటోలు, రికార్డులు సమర్పించింది. ఒక పేరు ఫైల్లో ఉండడం నింద. కొందరు కేవలం మెన్షన్లు మాత్రమే. సాక్షులు ఫ్లైట్ లో ప్రయాణించిన వారు, పార్టీలో కలిసిన వారు. గిస్లైన్ మాక్స్వెల్ బ్రిటిష్ సోషలైట్ రాబర్ట్ మాక్స్వెల్ కూతురు. ఆమెకు ఎప్స్టీన్ తో దగ్గర సంబంధం ఉండేది. కోర్టు ఏం చెప్పింది? 2021లో ఆమెను సెక్స్ ట్రాఫికింగ్, కాన్స్పిరసీ, అండర్ ఏజ్ గర్ల్ ని రీక్రూట్ చేయడం కోసం నిర్దోషిగా తీర్పు ఇచ్చారు. 20 సంవత్సరాల జైలు శిక్ష. బాధితుల సాక్ష్యాలు, ఫ్లైట్ రికార్డులు, ఈమెయిల్స్ కీలకం. ఆమె ఒంటరిగా చేసిందా, లేదా మరిన్ని పెద్ద పేర్లు, నెట్వర్క్లు ఉన్నాయా? ఇంకా పూర్తి సమాధానం రాలేదు. ఎందుకు ఇప్పటికీ పూర్తి నిజం రాలేదు? ఇది చాలా కీలకం. సివిల్ కేస్ వర్సెస్ క్రిమినల్ కేస్. బాధితుల ప్రైవసీ, ఎన్ఈఎస్, సెటిల్మెంట్స్, రిలీజ్ అయిన డాక్యుమెంట్స్ లో భారీ రిడాక్షన్స్, శక్తివంతుల లాయర్లు, అప్పీల్స్, లీగల్ రిస్క్, మీడియా జాగ్రత్తగా ఉంటుంది. లైబల్ కేసులు రాకుండా ఎప్స్టీన్ మరణం తర్వాత కొన్ని ఇన్వెస్టిగేషన్స్ ఆగిపోయాయి. 2025, 2026 రిలీజన్స్ చాలా రిడాక్స్ కావడం వల్ల క్రిటిజం వచ్చింది. కొన్ని ఫైల్స్ ఇంకా సీల్డ్ గానే ఉన్నాయి. సోషల్ మీడియా ఎందుకు ప్రమాదకరం? నేడు ఒక స్క్రీన్ షాట్, ఎడిట్ వీడియో వాస్ 16 సీక్రెట్ లిస్ట్ క్యాప్షన్ చూసి మనం తీర్పు చెప్పేస్తున్నాం. కానీ కోర్టు చెప్తుంది పూర్తి డాక్యుమెంట్ చదవండి, కాంటాక్ట్స్ చూడండి, ఆన్లైన్ పబ్లిక్ ట్రయల్,
పబ్లిక్ షేమింగ్ వల్ల నిర్దోషులు బాధపడుతున్నారు. నిజమైన బాధితులు మరింత ట్రామా అనుభవిస్తారు. రూమర్స్, డీఫేక్స్ వ్యాప్తి అవుతాయి. నిజం మసకబారుతుంది. అసలు ప్రశ్న ఏమిటంటే ఎప్స్టీన్ ఫైల్స్ మనకు నేర్పేది శక్తివంతులపై న్యాయం ఆలస్యం అవుతుంది. డబ్బు, అధికారం రక్షణ కవచం అవుతాయి. బాధితుల సర్వం సులభంగా అణిచివేయబడుతుంది. పూర్తి నిజం బయటపడడానికి దశాబ్దాలు పడతాయి. ఈ కేసు ఇంకా ముగియలేదు. కొన్ని డాక్యుమెంట్స్ సీల్డ్ గా ఉన్నాయి. కొన్ని ప్రశ్నలకు సమాధానాలు లేవు. మొత్తంగా చెప్పాలంటే ఎప్స్టీన్ ఫైల్స్ సెన్సేషనల్ కోసం కాదు, ఇది ఒక హెచ్చరిక. అధికారం అనియంత్రితంగా ఉంటే ఏమవుతుంది? బాధితుల సర్వం ఎంత సులభంగా మరుగున పడుతుంది. నిజం బయటపడడానికి ఎంత కాలం పడుతుంది? మీరు ఏమనుకుంటున్నారు? మరిన్ని ఫైల్స్ పూర్తిగా ఓపెన్ కావాలా, లేదా ఇది ఇక్కడితో ఆగాల? మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మరిన్ని డీప్ ఫ్యాక్ట్ బేస్డ్ స్టోరీస్ కోసం BTJ పాడ్కాస్ట్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.